ఉడికిపోతే ఆ బియ్యం తీసుకోకుండా ఆగిపోతారు. వాళ్ళు ఆగిపోతే కనుక ఆటోమేటిక్గా ఆ మేర తమకి తగ్గుతుంది. అంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చే వరకు రన్ చేస్తే వీళ్ళకి నష్టంలే. కేంద్రం దగ్గర దగ్గరగా 95 లక్షల మందికి ఇస్తుంది. అంతవరకే ఉంచి ఆ పైన వీళ్ళు ఇచ్చేటటువంటి 60 లక్షలు 55 లక్షలు 60 లక్షల మంది ఉన్నారు, 800 కోట్లు పడుతుంది. అది ఆపేస్తే దానికి అదిగో జగన్కే వీళ్ళందరూ రేపొద్దున మేబీ ఈ 60 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా అనొచ్చు ఎవరైతే బియ్యం తీసుకున్నారు. ఆ కారణాలు చెప్పి అందుకని ఇదిగో చూసారా ఇప్పుడు జగన్ అమ్మేసుకున్నాడు, ద్వారపూడి అమ్మేసుకున్నాడు, వైసీపీ వాళ్ళు అమ్మేసుకున్నాడు. ఇవాళ రాసే వార్తలు కూడా వైసీపీ వాళ్ళ హవా నడుస్తాను. ఏంది బియ్యం ఇవాళ ఎవరి చేతిలో ఉంది? ఇవాళ అధికారులు ఎవరి చేతిలో ఉన్నాడు? పట్టుకుంటారు మీరే కదా. ఇప్పుడు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రేషన్ డీలర్లు ఏమన్నా అర్జెంటుగా జగన్ పెట్టాడా? చంద్రబాబు పెట్టిన వాళ్ళే కదా కొనసాగించింది ఆయన. ఎండిఓలు వాళ్ళు అమ్ముతున్నారంటే కనుక ఎండిఓలు కాదు అక్కడ కనబడుతుంది, ఎక్స్పోర్టర్లు. నువ్వు అక్కడ ద్వారపూడి చెక్ పెట్టావు కదా, అయినా బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? బియ్యం ముందు వాళ్ళు తినరు, తినడానికి ప్రత్యామ్నాయం చూసి సన్న బియ్యం తినే బియ్యం ఇవ్వడం, లేదా ఇప్పుడు స్టార్టెక్స్ యంత్రాలు అంటే ఏంటి, మరొకంత పొట్టు తీసేది అంటే ఆ పొడి తీసేసి మరింత సన్న బియ్యం కిందకి మార్చేది. ఆ సన్న బియ్యాన్ని తీసుకొచ్చుకుని నువ్వే ఇవ్వు. 100 కిలోల బదులు 80 కిలోలు ఇవ్వు సన్న బియ్యం. ఆ 80 ఇస్తే సరిపోతుంది కదా, తింటారు కదా జనం పారేయకుండా. ఇక్కడ మెయిన్ ఫ్రీ అనగానే